ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక్క ప్రశ్న మీకు అడుగుతాను. మీరు రోజూ చూస్తున్న న్యూస్ నిజమా, లేదా ఎవరో కావాలనే చూపిస్తున్న కథనా? ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ప్రభుత్వం కూలినా, ఎక్కడ కరెన్సీ కుప్పకూలినా ఎందుకు ప్రతిసారి అమెరికా పేరు వినిపిస్తుంది? ఇది యాదృచ్ఛికమా, లేదా ప్రపంచాన్ని నడిపించే అదృశ్య శక్తి ఉందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు న్యూస్ను ముందులా చూడలేరు. ఒక్కసారి గమనించండి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ప్రభుత్వాలు కూలిపోయినా, ఎక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినా అక్కడ ఎక్కడో ఒకచోట అమెరికా పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇది యాదృచ్ఛికమా, లేదా ప్లాన్ చేసిన వ్యూహమా? అమెరికా ఒక్క వ్యక్తి వల్ల కాదు, ఒక్క ప్రెసిడెంట్ వల్ల కాదు. అమెరికా ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ పేరు గ్లోబల్ సూపర్ పవర్ సిస్టమ్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలో నంబర్ 1 శక్తిగా మారింది. అప్పట్నుంచి ఒక భయం. మేము నంబర్ 1 కాకపోతే మా డాలర్ విలువ పడిపోతుంది, మా ఎకానమీ కూలిపోతుంది, మా జీవనశైలి ప్రమాదంలో పడుతుంది. అందుకే ప్రెసిడెంట్ ఎవరు అయినా సరే లక్ష్యం మాత్రం ఒక్కటే: అమెరికా శక్తిని కాపాడాలి, అమెరికా ప్రభావాన్ని పెంచాలి. ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అయినా, బరాక్ ఒబామా అయినా, డొనాల్డ్ ట్రంప్ అయినా, జో బైడెన్ అయినా, పార్టీ మారుతుంది, మాటలు మారతాయి, కానీ పాలసీ మారదు. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం: డాలర్ శక్తి. ఈరోజు ప్రపంచంలో చమురు, గ్యాస్, అంతర్జాతీయ వ్యాపారం అన్నీ ఎక్కువగా అమెరికన్ డాలర్లోనే జరుగుతున్నాయి. డాలర్ కింద పడితే అమెరికా కింద పడుతుంది. అందుకే అమెరికా ఇతర దేశాలను పూర్తిగా స్వతంత్రంగా ఎదగనివ్వదు. శాంక్షన్స్ వేస్తుంది, ట్రేడ్ వార్స్ చేస్తుంది, ప్రభుత్వాల్ని కూలుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న: అమెరికా ప్రెసిడెంట్ను బిజినెస్ మెన్లు నియంత్రిస్తారా? నిజమేంటంటే, ప్రెసిడెంట్ ఒక్క బిజినెస్ మ్యాన్ మాట వింటాడు అనుకోవడం తప్పు. కానీ పెద్ద కార్పొరేట్ కంపెనీల ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ఎలా? ఎలక్షన్ ఫండింగ్ ద్వారా, లాబీయింగ్ ద్వారా, మీడియా ద్వారా, పాలసీ అడ్వైజర్స్ ద్వారా. ఎవరికి లాభం? ఆయుధ కంపెనీలకు, ఆయిల్ కంపెనీలకు, బ్యాంకులకు, టెక్ జైంట్స్కు. యుద్ధం జరిగితే లాభం, శాంక్షన్స్ వస్తే లాభం, దేశాల్లో అశాంతి ఉంటే లాభం. ఈ వ్యవస్థను ఒక అమెరికా ప్రెసిడెంటే హెచ్చరించాడు: డ్వైట్ డి ఐసెన్హవర్. ఆయన చెప్పాడు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఒకరోజు ప్రజాస్వామ్యాన్ని మింగేస్తుంది. ఇప్పుడు అమెరికా శక్తి ఎలా పనిచేస్తుందో చూద్దాం. అమెరికా శక్తి ఒక్క ఆయుధాల్లో లేదు, అది 4 లేయర్లలో ఉంటుంది. మొదటి లేయర్ మిలిటరీ. ప్రపంచంలో ఎక్కువ మిలిటరీ బేస్లు అమెరికాకే ఉన్నాయి. ఏ దేశంలో సమస్య వచ్చినా గంటల్లో అక్కడికి చేరగల శక్తి ఉంది. రెండో లేయర్ డాలర్. డాలర్ లేకుండా ప్రపంచ వ్యాపారం ఊహించలేం. అందుకే దేశాలు అమెరికాకు ఎదురు వెళ్లే ముందు 100 సార్లు ఆలోచిస్తాయి. మూడవ లేయర్ మీడియా. ఎక్కడైనా యుద్ధం జరిగితే ముందుగా కథ ఇలా తయారవుతుంది: అక్కడి ప్రభుత్వం చెడ్డది, అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదు, అమెరికా జోక్యం అవసరం. ప్రజలు నమ్మేస్తారు, నిజం తర్వాత బయటకొస్తుంది. నాలుగవ లేయర్ అలయన్స్. నాటో, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఈ సంస్థల ద్వారా అమెరికా ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు మరో ప్రశ్న: అమెరికా నిజంగా డెమోక్రసీ కోసమే పోరాడుతుందా? చాలాసార్లు కాదు. ఎందుకంటే అమెరికా మద్దతిచ్చిన కొన్ని దేశాల్లో డెమోక్రసీ అసలు ఉండదు. కానీ వాళ్ళు అమెరికా మాట వింటారు. అదే ముఖ్యమైన విషయం. అంటే అర్థమేంటి? డెమోక్రసీ ముఖ్యం కాదు, కంట్రోల్ ముఖ్యం. ఇప్పుడు చైనా గురించి మాట్లాడదాం. చైనా వేగంగా ఎదుగుతోంది, డాలర్కు ప్రత్యామ్నాయం వెతుకుతోంది, టెక్నాలజీలో ముందుకు వస్తోంది. ఇది అమెరికాకు పెద్ద భయం. అందుకే ట్రేడ్ వార్స్, టెక్ బ్యాన్లు, జియోపొలిటికల్ ప్రెషర్ ఇవన్నీ చైనా ఎదుగుదల ఆపడానికి. రష్యా సంగతి కూడా అంతే. రష్యా డాలర్ సిస్టమ్ నుంచి బయటకు రావాలని చూస్తోంది. అందుకే శాంక్షన్స్, అందుకే ఐసోలేషన్. ఇప్పుడు ఒక నిజం వినండి మిత్రులారా. ప్రపంచంలో బలమైన దేశాలు ఎప్పుడూ నిజాయితీగా ఆడవు. వాళ్ళు చెస్ ఆడతారు. దేశాలు పావులు మాత్రమే. ఉపయోగం ఉంటే మిత్రదేశం, ఉపయోగం అయిపోతే శత్రుదేశం. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ ఇదే జియోపాలిటిక్స్. ఇప్పుడు అసలు ప్రశ్న: మరి భారత్ స్థానమేంటి? భారత్ ఒకప్పుడు నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో ఉండేది. అంటే ఏ సూపర్ పవర్ వైపు పూర్తిగా నిలబడేది కాదు. కాని ఈరోజు ప్రపంచం మారింది.
ఇప్పుడు ఒకే బ్లాక్లో ఉండకుండా అన్ని బ్లాక్లతో సంబంధాలు పెట్టుకోవడమే అసలు స్ట్రాటజీ. ఇండియా ఈరోజు అదే చేస్తోంది. అమెరికాతో సంబంధాలు, రష్యాతో సంబంధాలు, మిడిల్ ఈస్టుతో సంబంధాలు, ఆసియాతో సంబంధాలు. ఇది బ్యాలెన్సింగ్ పాలసీ. అమెరికా ఇండియాను కంట్రోల్ చేయాలనుకుంటోందా? పూర్తిగా కాదు, కానీ ప్రభావం చూపాలని మాత్రం చూస్తోంది. ఎందుకంటే ఇండియా ఒక పెద్ద మార్కెట్, ఇండియా ఒక పెద్ద జనాభా, ఇండియా ఒక స్ట్రాటజిక్ దేశం. ముఖ్యంగా చైనా ఎదుగుదల ఆపడానికి అమెరికాకు ఇండియా అవసరం. కానీ ఒక విషయం క్లియర్, ఇండియా అమెరికా మాటలు వింటూ తన ప్రయోజనాన్ని వదులుకోదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఒత్తిడి ఉన్నా ఆపలేదు. అంటే అర్థమేంటి? ఇండియా ఇప్పుడు ఇమోషన్తో కాదు, ఇంట్రెస్ట్తో నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియా ఇంకా సూపర్ పవర్ కాదు, కానీ సూపర్ పవర్ అయ్యే దిశగా నడుస్తోంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇండియాపై దృష్టి పెట్టాయి. ఇండియాకు అసలు సవాలు బయట శత్రువులు కాదు, లోపల స్ట్రెంగ్త్. ఎకానమీ బలంగా ఉంటే, టెక్నాలజీ బలంగా ఉంటే, డిఫెన్స్ బలంగా ఉంటే ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు ఈ వీడియోని ఒక్క లైన్లో చెప్పాలంటే, అమెరికా కంట్రోల్ కోరుకుంటుంది, చైనా డామినేషన్ కోరుకుంటుంది, రష్యా రెస్పెక్ట్ కోరుకుంటుంది, ఇండియా బ్యాలెన్స్ కోరుకుంటుంది. ఇదే తేడా. చివరిగా ఒక మాట, ప్రపంచం ఒక నాటకం కాదు, ఇదొక బిజినెస్. దేశాలు కంపెనీల లాంటివి, ప్రజలు కస్టమర్ల లాంటివారు. లాభం ఉంటే సంబంధం, లాభం లేకపోతే యుద్ధం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు మీరు న్యూస్ను భావోద్వేగాలతో కాదు, బుద్ధితో చూస్తారు. ఈ వీడియో మీ ఆలోచనను మారిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.